కూడా. బావా, ఆడపిల్ల కదా అని అందరిలాగే చిన్న చూపు చూసి మాట్లాడాను, ఏమీ అనుకోకు. వయసులో పెద్దవాడి మంచి చెడు చెప్పే హక్కు నీకుంది బావా. ఏమండి, బస్సుకి టైం అవుతుంది, ఆ, బయలుదేరండి. రండి. పదండి పదండి పదండి. రండమ్మా. అక్క ఒక నిమిషం. ఏంటి ఇది? తీసుకోండి నాన్న. ఏంటమ్మా? ఏం మర్చిపోయావే? అబ్బా, దీని మతి మరుపుతో చస్తున్నానన్నయ్యా. ఇలానే ఇది 10th తప్పింది. ఏంటమ్మా అది? అక్క, మన పెరట్లో గోరింటాకు కోసి నీకోసం నీ ఫ్రెండ్స్ కోసం రాత్రి రుబ్బి పెట్టానక్క, మర్చిపోకుండా పెట్టుకోండి. అలాగే, వెళ్ళొస్తాను. బాయ్ అక్క. అమ్మా వెళ్ళొస్తాను. జాగ్రత్త. టిఫిన్ పదమ్మా. వెళ్ళిరా. బాయ్ అక్క. బాగా చదువు. సరే సరే. Production of naval. Introduction. From times immemorial, Indian farmer was dependent on money lender for supply of goods. From times immemorial, Indian farmer was dependent on money lender for supply of goods. From times immemorial, Indian farmer was dependent. Agriculture sector in 1951 to 52. Since the nationalization of 14 Renu! Yes, Renu here. ఏంటి ఇవి? సుబ్బు, రియల్లీ యూ డోంట్ నో? ఇదేంటో నీకు తెలీదా? నువ్వు అమ్మాయివి కాదా? మ్యాటర్ డైవర్ట్ చేయకు. నాకు ఈ డిస్టర్బెన్స్ ఏంటి? పిలిస్తే రావని కావాలని డిస్టర్బ్ చేసి రప్పించా. ఎందుకు? ఉదయం షాపింగ్ చేసిన బ్యాగ్ కనిపించడం లేదు, కొంచెం వెతికి పెట్టవా? ఇదిగో ఇక్కడే ఉందిగా. ఆ విషయం నాకు తెలుసు. సుబ్బు, కొంచెం వాటర్ ఇవ్వా? థ్యాంక్ యూ. కర్మరా బాబు. నేను ఇక్కడ కూర్చుంటానే. ఇదిగో రేణు, దిస్ ఈస్ టూ మచ్. ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఎంపీ కూతుర్ని కదా. నీది డామినేటింగ్ మెంటాలిటీ. నువ్వు పెద్ద ఈగోయిస్ట్వి. పొలిటీషియన్ కూతుర్ని కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఎవరి కూతురు అయితే మాత్రం మరీ ఇంతేనా? సుబ్బు భయపడుతున్నావు. ఓ మై గాడ్, ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్ యా. ఫన్నా? నేను నిజంగా భయపడ్డానే. యు ఆర్ మై క్లాస్మేట్, బెంచ్ మేట్, రూమ్ మేట్, మై బెస్ట్ ఫ్రెండ్. మన మధ్య ఆ మాత్రం సరదా ఉండకూడదా? నువ్వు మారవే, నీ క్యారెక్టర్ ఇంతే. అమృత, హాలిడేస్లో ఇంటికెళ్ళి ఈ టార్చర్ నుండి భలే సేవ్ అయ్యావే. హాయ్ అమృత డార్లింగ్, వచ్చేసావా? కమ్ కమ్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. అదేంటి రేపు వస్తానని చెప్పి ఇవ్వాలే వచ్చేసావు? నేనెప్పుడు చెప్పానే? ఫోన్ చేసి చెప్పావని రేణు చెప్పింది. నేను అలా చెప్పలేదు, ఇవాళ వస్తానని చెప్పాను. సుబ్బుని ఫుల్ చేద్దామని జస్ట్ ఫన్ కోసం అలా చెప్పారంతే. సర్లే, ఎలా ఉన్నారే? నేను దీని టార్చర్ తట్టుకోలేకపోతున్నానే. నువ్వు వచ్చావు కదా, హ్యాపీ. ఎందుకు? సగం టార్చర్ నువ్వు భరిస్తావు కదా. దాని సంగతికేం గాని,
నా కోసం ఏం తీసుకొచ్చావు? నువ్వు పొలిటీషియన్ కూతురు అని ఆంటీ నీకోసం స్పెషల్ గా పిండి వంటలు చేసి పంపించారులే. రియలీ? అవునే, ఈ బ్యాగ్ లో ఆ డబ్బాలో కూడా ఉన్నాయి. ఏయ్ నిజంగానా? మరి చెప్పవే. నేను ఫ్రెష్ అప్ అయి వస్తానే. వెళ్ళు స్నానం చేసిరా, మేము అందరం తింటూ ఉంటాం. వావ్, అరిసెలు మార్వెలస్, సూపర్ టేస్ట్. సుబ్బలక్ష్మి, ఇవి టేస్ట్ చూడు. ఏంటి స్పెషల్? నీకోసం స్పెషల్ గా ఎలకల మంది కలిపారు. ఏయ్ జస్ట్ ఫర్ ఫన్ యా. ఇదేంటి గోరింటాక్లా ఉంది? సుబ్బలక్ష్మి, నువ్వు అయిపోయావు. ఆ సుబ్బు, ఈ స్వీట్స్ అన్ని నీకే. ఇది మాత్రం అడక్కు, నేను ఇవ్వను. అబ్బా ఏంటి అది? నీకిష్టమైంది. నాకిష్టమైందా? ఏది చూపించు. నేను చూపించను. ప్లీజే, ఆ ఐటమ్ ఏంటో కాస్త చెప్పు. గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడా? అబ్బా ప్లీజ్ రేణు, నేను ఇవ్వను. ప్లీజే ప్లీజ్ ఒక్కసారి ఇవ్వవే. ఏయ్, ఏంటి నేను ఇవ్వనే. ఒక్కసారి. ఏంటి ఏమే, నీకు తెలుసు కదే నా గోంగూర పచ్చడి ఎంత ఇష్టమో. ఒక్కసారి టేస్ట్ చేస్తానే. గోంగూర పచ్చడా? ప్లీజే. ఏ రేణు, ఇచ్చే. సరే, అమృత చెప్పింది కాబట్టి ఇస్తున్నాను, తీసుకో. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు. అమ్మా సుబ్బు, నువ్వు పాడితే ఇక జీవితంలో పాటలే వినబుద్ధి కాదు. ఆపు తల్లి. రాక్షసి. రేణు, సుబ్బు గోరింటా పెట్టుకునే సంతోషంలో ఉంది. దాన్ని ఎంజాయ్ చేయనివ్వే. సరే అయితే పాడు. నేను పాడను పో. ఏమైంది దీనికి? సుబ్బు, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మాకు చెప్పవా? నేనేం చెప్పినా నేనేం చేసినా రేణు నన్ను టీజ్ చేస్తుంది, అందుకే నేనేం చెప్పను. రేణు సంగతి నేను చూసుకుంటాను. ఏంటో చెప్పు సుబ్బు. అది అది గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడంట. వస్తాడో రాడో తెలియదు గాని వచ్చినట్టు ఫీలింగ్ తో తెగ నవ్వుకుంటున్నావే. రేపొద్దున నా గోరింటాకు ఎర్రగా పండుతుంది. పర్స్ నీకే చూపిస్తాను. సుబ్బలక్ష్మి, నువ్వు చెప్పేది నిజమేనా? నాకు ఈ విషయం చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలాసార్లు చెప్పింది. మా ఊర్లో చాలా మంది అమ్మాయిలకు ఇలానే జరిగిందట. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని. అమృత, ఏంటి ఏం మాట్లాడో? నిజమేనా? ఒక్క నిమిషమే, అయిపోతు. అదేం కుదరదు. ముందే విషయం కన్ఫర్మ్ చేసి చెప్పు. అవును, గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తారంటారు. రియల్లీ? అమృత, అమృత ఎప్పుడొచ్చావు? ఇవాళే వచ్చాను మేడం. గోరింటాకు తెచ్చింది నువ్వేనా? అవును మేడం. గోరింటాకు పెట్టుకుని మొగుల గురించి డిస్కషన్ చేయడానికి హాస్టల్ ఉన్నది. ఏం అమృత, సెలవుల్లో ఇంటికెళ్ళి పెళ్లిగాలి మళ్ళిందా? అంత తొందరగా ఉందా? మేడం, మీరు నన్ను అపహాతం చేసుకున్నారు. షట్ అప్. రీసెంట్ గా 3 హాస్టల్ 2 అమ్మాయిలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి నువ్వేనా గోరింటాకు పెట్టి ట్రైనింగ్ ఇచ్చింది? ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపిస్తావా? పాపమే, బుక్ అయిపోయింది, ఏదో ఒకటి చెయ్యి. అది కాదు మేడం. మరేంటి? నేను చెప్తాను మేడం. అది ఆ చీమలకు చీమలా? అదే చీమలకు స్థూలకాయం రాదు ఎందుకని నన్ను అడిగింది. దాని గురించి ఆలోచిస్తూ డిస్కస్ చేస్తున్నాం. షట్ అప్. మీ మాటలు నేను విన్నాను. ఎర్రగా పండితే మంచి మొగుడు రాడు, బాగా చదువుకుంటే మంచి మొగుడు వస్తాడు. పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా పడుకోండి.
నాకే బాగా పండాలి. ఇప్పటికి నాకే బాగా పండుతుంది. అయ్యో, నా చేతులు పండలేదేంటి? సుబ్బు, షో యోర్ హ్యాండ్స్. ముందు నువ్వే చూపించు. నాకు బాగా పండింది. నాకు పండింది పో. పోనీలే, మీ ఇద్దరి కంటే ముందు నేనే చూపిస్తాను, తర్వాత మీరు చూపించండి. బానే పండింది. అయితే ఇది వావ్, రేణుకి నాకంటే ఎర్రగా పండింది. వాట్ అబౌట్ యూ? దీనికి బాగా పండలేదు. సో మీ ఇద్దరికంటే నాకే బాగా పండింది కాబట్టి నాకు మంచి మొగుడొస్తాడు. నీకు యావరేజ్ గా పండింది కాబట్టి నాట్ బ్యాడ్ అనుకునే మొగుడొస్తాడు. పాపం సుబ్బు వెరీ బ్యాడ్, అస్సలు పండలేదు. నాకు అసలు పెళ్లి కాదా? మొగుడు రాడా? పెళ్లి కాకపోతే మొగుడేలా వస్తాడే? ఏ, ఊరికే ఏడిపించుకో. అలాంటిది ఏం లేదు సుబ్బలక్ష్మి, ఇవన్నీ ఊరికే పెద్దలు అంటారు కాబట్టి మనం అనుకున్నాం. అయినా అందరికీ ఒకే రకంగా పండాలని ఏం లేదు. శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా పండుతుంది. నువ్వు ఎన్నైనా చెప్పు, గోరింటాకు నాకు ఎర్రగా పండింది కాబట్టి నా విషయంలో మాత్రం మంచి మొగుడొస్తాడు. అమృత, అసలు మంచి మొగుడు అంటే ఎవరే? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే హీఈస్ లైక్ జెంటిల్మెన్. పోవే, ఇప్పుడు జెంటిల్మెన్లు ఎక్కడున్నారు? అంతా వాలెంట్ మ్యాన్లే కదా. శ్రీరామచంద్రుల్లో ఉండే సుగుణాలలో కనీసం 5% ఉండేవాళ్ళంతా మంచి మొగుళ్ళు. అదంతా ఏమో కానీ నాకు వచ్చేవాడు మాత్రం చాలా అందంగా ఉండాలి. చెడలవాట్లు ఉండకూడదు. అతను నన్ను తప్ప ఇంకో అమ్మాయిని కన్నెత్తి చూడకూడదు. చాలా కష్టం. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నవాడు ఈ కంప్యూటర్ కాలంలో గూగుల్ సెర్చ్ లో వెతికినా కూడా దొరకడు. నాకు ఆల్రెడీ దొరికాడు. ఎవరే? మీకు తెలుసు కదే, నా బాయ్ ఫ్రెండ్ వికాస్. అవునా? నందుల శంకర్రావు భానుమతి గార్ల జ్యేష్ఠపుత్రుడు. కాబోయే నవవరుడు చిరంజీవి వికాసుకున్న ఓపెన్ మార్కెట్ రేటు ప్రకారం వరకట్న ప్రారంభపు పాట 5 లక్షలు. 10 lakhs.
20 lakhs. 50 లక్షలు. అదేదో సామెత చెప్పినట్టు వేలం పాట కోటికెళ్ళేది. మధ్యలో ఈ డాగ్ డిస్టర్బెన్స్ ఏంటి? వచ్చింది డాగే కాదు, మీ డాడీ కూడా. పగటి కళలు పనికి చెట్టు, పైగా టైం వేస్ట్. మావి పనికొచ్చే కలలు నాన్నా. ఆహా, అదేదో సామెత చెప్పినట్టు డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అన్నారు. ఏమిటో ఆ డ్రీమ్స్. నా కొడుకు వికాస్ భారతదేశంలో అందరికంటే ఎక్కువ కట్నం తీసుకుని గిన్నిస్ బుక్ ఎక్కాలని నా ఆశ మావయ్య. అలాగే ఎవరు తీసుకోనంత ఆడబడుచు కట్నం నేను తీసుకొని నేను కూడా ఏదో ఒక బుక్లో ఎక్కాలని నా ఆశ తాతయ్య. బుక్కులో ఎక్కడం కాదు, మొత్తం ఫ్యామిలీని బుక్కలో దోసి మక్కిలు ఎరగదంటారు. కట్నం ఇవ్వడం తీసుకోవడం నేరం. అదేదో సామెత చెప్పినట్టు పచ్చని మా ఫ్యామిలీలో రెడ్ లైట్ లాగా అన్నిటికీ ఎడ్డమంటే తెడ్డమంటావేంటనా? వికాస్ కి ₹1,00,00,000 ఇస్తామని వైజాగ్ నుంచి సంబంధం వచ్చింది. అసలు వికాస్కి ఏముందని రెడీ అయ్యారు వాళ్ళు? ఉద్యోగమా, వ్యాపారమా? ఏదీ లేదు. పైగా మన వాడికి లేని అలవాటు ఏదీ లేదు. వేస్ట్ క్యాండిడేట్ కదా. వేస్ట్ అయినా మార్కెట్లో వాడే లేటెస్ట్. ప్రతి వేస్ట్ వెధవ ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకోక తప్పదు. హాయ్ మామ్, హాయ్ డాడ్.